తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు డిఎస్సి అంటేనే చంద్రబాబు నాయుడు గారు అనే డిఎస్సి అనే విషయం మనందరికీ తెలుసు. ఈరోజు సుమారుగా మరి 14 డిఎస్సీలు సుమారుగా 2 లక్షల పైచిలుక టీచర్ పోస్టులు ఫిలప్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం అని మనందరికీ తెలుసు. మరి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మరి గత వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క డిఎస్సి కూడా ఇవ్వకపోవడం మరి మనందరికీ తెలుసు. 5 సంవత్సరాలు ఇదిగో పులి అదిగో పులి అని చెప్పి కాకి కబుర్లు చెప్పుకుంటూ పోయిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల ఒక పక్క తల్లిదండ్రులు, ఒక పక్క పిల్లలు భవిష్యత్తు సర్వనాశనమై ఎంతోమంది పిల్లలు మనోవేదనకు గురి కావడం కూడా మనం అందరం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా డిఎస్సి అంటే ఒక వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఆయన 5 సంవత్సరాలు ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఫిలప్ చేయలేదు. 5 సంవత్సరాలు టీచర్ల పైన ఏ విధంగా దాడులు చేశారో, టీచర్లతో ఎలాంటి పనులు చేయించారో, టీచర్లు ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, వారిపై బెదిరించడం కూడా మనం అందరం చూసాం. మరి విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారు యువత పడుతున్న కష్టాలు ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న నాయకుడు మా యువగలమా నేత ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అనే విషయం తెలియజేస్తున్నాం. 16,000 కుటుంబాలలో వెలుగులు నింపిన నాయకుడు. మీరు ఈ డిఎస్సి గురించి మొదటి నుంచి మీరు విష ప్రచారం చేస్తున్నారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని కేసులు పెట్టినా దిగ్విజయంగా మెగా డిఎస్సిని పూర్తి చేసి బిడ్డలకు అంకితం చేశామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఎంతో నీతి నిజాయితీ నిబద్ధతతో డిఎస్సి పూర్తి చేశాం. విద్యార్థులు కూడా వాళ్ళ తల్లిదండ్రుల కష్టం గుర్తుంచుకొని ఎంతో కష్టపడి మరి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన టీచర్లను ఈరోజు వారి కుటుంబాలని మీరు అవమానపరుస్తున్నారనే విషయం మరొక్కసారి తెలియజేస్తున్నాం. ఈరోజు మేము 16,000 కుటుంబాలు వెలుగులిప్పితే మీరు 16,000 కుటుంబాలని అవమానపరుస్తున్నారు. ఆ అవమానాన్ని భరించలేక ఈరోజు మరి రాయలసీమలో ఏదైతే మెగా డిఎస్సిలో క్వాలిఫై అయిన టీచర్లు మరి అనంతపురం, కర్నూలు, కడప జిల్లా టీచర్లు అందరూ మరి కొండారెడ్డి బురుజు ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారు మా ఆత్మగౌరవంపై మీరు దెబ్బతీస్తున్నారు, ఖబర్దార్, మేము ఈరోజు మా ప్రతిభ మా కష్టంపై మేము క్వాలిఫై అయ్యే తప్ప మేము ఎలాంటి తప్పిదాలు జరగలేదన్న విషయం కూడా తెలియజేస్తూ ఖబర్దార్ అని ఈరోజు క్వాలిఫై అయిన టీచర్లు కొండారెడ్డి బురుజు ఎక్కి మీకు నిరసన తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కొండారెడ్డి బురుజు ఎక్కారు, రేపు తాడేపల్లి ప్యాలెస్ పై కూడా వారు నిరసన తెలియజేయడానికి ఏకధాటిగా మిమ్మల్ని ముట్టడించడానికి కూడా సిద్ధమవుతారన్న విషయం తెలియజేస్తున్నాం. ఇప్పటికన్నా తెలుసుకొని మరి ఈరోజు టీచర్లను అవమానపరచొద్దండి. గతంలో మీరు టీచర్లు ఏ విధంగా అవమానపరిచారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీకు ధైర్యం దమ్ము ఉంటే అసెంబ్లీకి రండి, మెగా డిఎస్సి పైన మేము చర్చించడానికి సిద్ధం. మేము మైక్ ఇస్తాం, గౌరవంగా మాట్లాడిస్తాం. మెగా డిఎస్సి పైన ఒక రోజంతా చర్చించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ధైర్యం దమ్ము నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే మీరు అసెంబ్లీకి రమ్మని కూడా సవాల్ విసురుతున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం.